జీ తెలుగు న్యూస్ కథనంతో పద్మశ్రీ కిన్నెర మొగలయ్యకు న్యాయం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో కూలీ పనులకు వెళ్తున్న పద్మశ్రీ మొగలయ్యకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్తో కలిసి కేటీఆర్ను కలిశారు మొగలయ్య. మొగలయ్య కూలీ పనులకు వెళుతున్నారంటూ 3 రోజుల క్రితం జీ తెలుగు న్యూస్ వార్తను ప్రసారం చేసింది. ఆయన కష్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కలెక్టర్లనే అడిగిన కలెక్టర్లు మారిపోతుండ్రు కానీ జాగ్రత్త పుణ్యాన ఇల్లు కట్టుకున్నా కోట్లు అంటే నేను చూడలే, లక్షలు కూడా చూడలే. నేను వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ 14 ఏళ్ళు మట్టి పని చేసి పెట్టిన. కాకతీయ కాలకు బొగ్గులు వచ్చినాయి. కాకతీయ కాలకు 150 రూపాయలకు ఒక నెల మోసినాం. కాకతీయ కాలకు మెదకులకి నా కష్టం చేసి పెట్టినాం. చాలా ఘోరంగా ఉందా ఈ దండం పెడతా. అయ్యో పుణ్యాన నాకు పేరు వచ్చింది. నాకు కళాకారునిగా కాను నేను అడుకుని పిచ్చగా అయిపోయినా. కానీ నా భాష జీ తెలుగు న్యూస్ కథనంతో పద్మశ్రీ కిన్నెర మొగలయ్యకు న్యాయం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో కూలీ పనులకు వెళ్తున్న పద్మశ్రీ మొగలయ్యకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్తో కలిసి కేటీఆర్ను కలిశారు మొగలయ్య. మొగలయ్య కూలీ పనులకు వెళుతున్నారంటూ 3 రోజుల క్రితం జీ తెలుగు న్యూస్ వార్తను ప్రసారం చేసింది. ఆయన కష్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొగలయ్య టాలెంట్ ని గుర్తించి మొగలయ్య పాట ఒక్కసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడంతో తనను స్వయంగా పిలిచి అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి స్థలం జాగాతో పాటు ఆర్థికంగా సహాయం చేస్తానంటూ కూడా అప్పుడు హామీ ఇవ్వడము. ఆ తర్వాత భీమ్లా నాయక్ పాట తను ఏదైతే పాడి దేశ ప్రజలందరూ మెప్పు పొందినటువంటి మొగలయ్య కూడా కేంద్రం ఒక అవార్డు ప్రకటించడం జరిగింది. అవార్డు స్వయాన భారత ప్రధాని చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం, ఒక్కసారిగా ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత పెద్ద స్థాయికి రావడం అందరూ తెలుగు ప్రజలందరూ కూడా తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరూ కూడా చాలా సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి. కానీ రాను రాను బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడము, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పట్లో కట్ అయిపోవడము, తనకు అందించినటువంటి ఆర్థిక సహాయం అంతా కూడా తన కొడుకు వివాహాలకు, తనకు ఉన్నటువంటి పాత అప్పులన్నీ తీర్చుకోవడము, తను స్వయంగా ఒక స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడంతో అక్కడికి ఆ డబ్బులన్నీ కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత తనకు తినడానికి తిండి లేక తన ఆరోగ్య పరిస్థితి నిమిత్తం ఏది సరిగా ఆరోగ్యం సహకరించకపోగా తన టాబ్లెట్స్ కి, తన కొడుకుల అనారోగ్యానికి కురవం కారణంగా ఎక్కడి నుంచి కూడా రావాల్సినటువంటి డబ్బులు తనకు ఆర్థికంగా సహాయం అందట్లేదని చివరిగా తనకు వచ్చేటువంటి 10,000 పింఛన్ని సైతం ఇప్పుడు కొన్ని ఇబ్బందుల కారణంగా దాన్ని ఆపేశారు. ఆ డబ్బులు కూడా తమకు చెల్లించట్లేదంటూ కూడా మొగలయ్య స్వయంగా తను ఎదుర్కొంటున్నటువంటి బాధలన్నీ కూడా 3 రోజుల క్రితం జీ తెలుగు స్టూడియోలో కూర్చొని తను అనుభవిస్తున్నటువంటి కష్టాలు, తనకు ఎలాంటి పరిస్థితి తోచక చివరికి కూలీ పనికి వెళ్తే కూడా అక్కడ కూలీ పని దగ్గర కూడా నన్ను అభిమానులు కొంత ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. ఫోటోలు, సెల్ఫీల వీడియో పేరుతో నన్ను పని కూడా చేసుకోవట్లేదు. అటు పనికి వెళ్ళిన యజమానులు కూడా నన్ను తిరిగి పంపించేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. తన నెలకు తనకు తన తొడుకుకి కలిసి 15 నుంచి 20,000 వరకు గోళీలకు, టాబ్లెట్స్ కే ఈ ఖర్చు అవుతుంది. తన ఇంట్లో మొత్తం 9 మంది వ్యక్తులని నేనే సాధాల్సి ఉంటుంది. పెద్ద కుటుంబం, ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. కనీసం పింఛన్ డబ్బులు వచ్చినా పింఛన్ డబ్బుల కారణంగా ఎలాగో అలాగా కుటుంబాన్ని వెళ్ళదీస్తుండే అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు కనీసం ఆటో ఛార్జీలు, బస్సుల ఛార్జీలు లేక కూడా ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నానంటూ కూడా పాట రూపంలో ఆ కష్టాలను అన్ని కూడా అనుభవిస్తూ దిగమింగుతూ ఆ పాట రూపంలో జీ తెలుగు స్టూడియోలోనే ఆ పాట ప్రసంగించడం తర్వాత, ఈ ప్రసారం చేసిన తర్వాత జీ తెలుగు కథనాలను చూసి గత ప్రభుత్వం, ప్రస్తుతం కేటీఆర్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మొగలయ్యని పిలిపించుకొని తన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని మరోసారి గుర్తు చేసుకొని కేటీఆర్ ఆర్థిక సహాయం చేయడంతో పాటు నిర్మాణంలో ఆగిపోయినటువంటి ఇంటిని కూడా పూర్తి స్థాయిలో దాని పని కంప్లీట్ చేపిస్తాను ఒక హామీ ఇవ్వడము. రెండోది, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తనకు 600 గజాల స్థలం కేటాయిస్తానంటూ ఒక హామీ ఇచ్చింది. మొగలయ్య ఆ విషయం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి వెంటనే 600 గజాల స్థలాన్ని కూడా తొందరలో నీ పేరు పైన ఇస్తాను అనే ఒక హామీని కూడా ఇచ్చినడం. ఆర్థిక సహాయం ఒకటి, రెండోది
నిర్మాణంలో ఆగిపోయినటువంటి ఇంటిని పూర్తిగా నిర్మించడము, మూడోది 600 గజాల స్థలాన్ని తిరిగి మీకు అందజేస్తాను అంటూ కూడా ఆ విషయాన్ని హామీ ఇవ్వడంతో మొగలయ్య ఒకసారిగా కన్నీరు మున్నీరు అవుతూ కేసీఆర్ ని హత్తుకొని తన చేతులకు దండం పెడుతూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. చాలా రోజుల నుంచి మొగలయ్య తన వర్షన్ ని, తన వాయిస్ ని ప్రభుత్వ పెద్దలకు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇటీవలే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని, అంతకుముందు రేవంత్ రెడ్డి సీఎం ని కలిసి తన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కట్ అయినటువంటి పింఛను, ఇంటి నిర్మాణ విషయంలో కానీ, తనకి ఇస్తానన్న స్థల విషయంలో కానీ కాంగ్రెస్ పెద్దలకు చెప్పినప్పటికీ ఈ ఎన్నికల టైంలో కాబట్టి ఎలాంటి హామీలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. త్వరలో ఈ పెండింగ్ లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తీరుస్తామని చెప్పినప్పటికీ తన ఆర్థిక ఇబ్బంది పెరిగిపోతా ఉంది. తను బయటికి వెళ్తే గానీ ఇంట్లోకి డబ్బు రాలేనటువంటి పరిస్థితి. ఒక కొడుకు అనారోగ్యానికి గురవుతా ఉన్నాడు, నిత్యం ఆసుపత్రి పాలవుతా ఉన్నాడు. ఇవన్నీ విషయాలను కూడా అరగంట నుంచి 40 నిమిషాల పాటు జీ తెలుగు న్యూస్ మొగలయ్యతో కష్ట నష్టాలు, తన బాధలన్నీ కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేసింది. విన్న తర్వాత పూర్వ ప్రభుత్వ పెద్దలు కేటీఆర్ ప్రెసిడెంట్ కూడా స్పందించి మొగలయ్యని పిలిపించుకొని తన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుని అక్కడ ఆసుపత్రితో మాట్లాడతానని, తాను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై కూడా ప్రధానంగా అన్ని విని అవన్నీ తొందరలో నెరవేరుస్తానంటూ కూడా హామీ ఇచ్చి కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కేటీఆర్ స్పందించడము, కేటీఆర్ స్వయంగా మొగలయ్యని పిలిపించుకొని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడము, మళ్ళీ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాను అనే ఒక విషయాన్ని హామీ ఇవ్వడము, త్వరలో ఈ కుటుంబం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్వయంగా తనతో కాంటాక్ట్ అవ్వాలంటూ కూడా కేటీఆర్ ఈ రకంగా తనకు మొగలయ్యకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మొగలయ్య మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో ఇచ్చినటువంటి సేవలు కానీ, బెనిఫిట్స్ కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో లేకపోయినా కూడా కేటీఆర్ పిలిచి తనకి ఈ రకంగా గౌరవం ఇవ్వడం తనకు సంతోషం అంటూ మాత్రం మొగలయ్య హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాడు. తనకు కొద్దిగా ఆర్థిక సాయం అందింది కాబట్టి ఇప్పుడు తన కుటుంబాన్ని గెట్టిన్ చేసుకుంటాను, ఇప్పుడు మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో మెల్లమెల్లగా తీసుకుంటాను, ఏ సమస్యలు వచ్చినా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానంటూ మాత్రం మొగలయ్య చెప్తా ఉన్నాడు. జీ తెలుగు ప్రసారాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించి కేటీఆర్ స్వయంగా పిలుచుకొని తన బాధలు తెలుసుకొని అవన్నీ కూడా తీరుస్తానంటూ హామీ ఇవ్వడంతో మాత్రం మొగలయ్య జీ తెలుగు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రకంగా పబ్లిక్ పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, పూర్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంటూ ప్రత్యేకంగా జీ తెలుగు మొగలయ్య ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి సందీప్. థ్యాంక్ యూ రవితేజ. చాలా దూరంగా ఉందా నీ దండం పెడతా, అయ్యో పుణ్యాన నాకు పేరు వచ్చింది, నాకు ఎక్కడాకరణిగా కాను నేను అడుకుని పిచ్చగానే అయిపోయినా, కానీ నా పరిస్థితి